శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వారం కన్యారాశి వారికి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి రాశి అందే రవి బుధ గ్రహాల ప్రభావం వల్ల జాతకుడు చాలా సమర్థవంతంగా, కాన్ఫిడెన్స్గా, ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగే శక్తి లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా ఎవరి సహకారం లేకుండా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగంలో ఒక విధమైనటువంటి బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం మీరు ఏదైనా ఒక చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ సమయంలో మీరు కొత్తగా ఒక వ్యాపారాన్ని కూడా ప్రారంభించుకోవచ్చు. అలాగే అటు విద్యార్థులకి, నిరుద్యోగులకి, విదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా ఈ సమయంలో కంపల్సరిగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. అయితే మరీ పెద్ద స్థాయి ఉద్యోగం కాకుండా ఒక సాధారణ స్థాయి ఉద్యోగం మాత్రమే లభించే అవకాశం ఉంది. ఎందుకంటే రాశి మీద శని యొక్క దృష్టి పడినప్పుడు అది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగం కూడా రావచ్చు. ఏదైనా ఒక సబార్డినేట్గా ఒకరి కింద పనిచేసే ఉద్యోగం లాంటిది ఈ సమయంలో మీకు రావాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ప్రభుత్వ పదవిని ఆశిస్తున్నా, లేదంటే మీ కుటుంబం చేస్తున్నటువంటి వ్యక్తి వ్యాపారంలో ప్రవేశించాలనుకున్నా ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు చెప్పే ప్రతి నిర్ణయానికి, తీసుకునే ప్రతి నిర్ణయానికి కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏ చేద్దామన్నా కూడా వాళ్ళ యొక్క సహకారం లేకపోవడం, పైగా మిమ్మల్ని విమర్శించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒక విధమైనటువంటి అభిప్రాయ భేదాలు రావడం వల్ల కుటుంబ సభ్యులు స్ప్లిట్ అవ్వడం కానీ, కుటుంబం నుంచి ఒకరు వేరుపడడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ కూడా ధనాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు మీ యొక్క కుటుంబ ధనాన్నో, లేదంటే స్త్రీ ధనాన్నో మీరు వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక వ్యాపార అవసరాలకో, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో మీరు కొంత ధనాన్ని వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని కొరకు కూడా కొన్ని అనుకోని సమస్యలు, విభేదాలు రావడం జరుగుతుంది. అంటే మీరు చేసేది మంచి పని అయినప్పుడు కూడా, అది మీ ధనమే అయినప్పటికీ కూడా దాని మీద ఇతరుల పెత్తనం ఉంటూ మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు అనుకున్నటువంటి ప్రయత్నం మాత్రం కంపల్సరిగా నెరవేరుతుంది. ఎన్ని సమస్యలు ఎదురైనప్పుడు కూడా దాన్ని కంపల్సరిగా సక్సెస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొద్దిగా నిదానంగా వ్యవహరిస్తూ చాలా వరకు కాంప్రమైజ్ ధోరణిలోనే వెళ్తే తప్ప మీరు అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని చేర్చుకోలేకపోతూ ఉంటారు. అయితే ఏదైనా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోర్టు సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అలాగే మీ యొక్క బంధువులతో ఉన్నటువంటి విరోధాలు ఈ సమయంలో మీకు సంపూర్ణంగా సక్సెస్ అవుతుంది. కొంత ధనం కూడా వారికి ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది ఏదైనా ఒక సంస్థ కావచ్చు, లేదంటే మీ పెద్దవారు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ కుటుంబంలో స్త్రీలు కావచ్చు, కొంత ధనాన్ని మీరు భరణంగానో వేరే విధంగానో చెల్లించి కంప్లీట్గా వాళ్ళని సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మీరు తీసుకునే నిర్ణయం ప్రస్తుతం మీకు నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా ఫ్యూచర్లో దాని యొక్క అభివృద్ధి, లాభం బాగుంటుంది. ముందు ఇబ్బంది పడినా తర్వాత లాభపడే విధంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఎవరికన్నా రుణం తీర్చుకోవలసి ఉన్నా, పే చేయవలసి ఉన్నా, బంధువుల్ని ఆదరించవలసి ఉన్నా కంపల్సరిగా మీ యొక్క ధర్మాన్ని, మీ యొక్క కర్తవ్యాన్ని కంపల్సరిగా నిర్వహించండి. మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడం వల్ల మీ బాధ్యత. దాని యొక్క ఫలితం మీరు తర్వాత పొందే అవకాశం ఉంటుంది. మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలంగా మార్చాలి అనుకున్నప్పుడు ప్రతి గ్రహానికి కూడా ఒక దైవం అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఆ గ్రహాలు ఇచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల కానీ, స్తోత్రం చేయడం వల్ల కానీ, దానాల వల్ల కానీ మన సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఏ గ్రహం మనకి శుభ ఫలితాలు ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందుకనే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల,
సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి గోధుమలు గోవుకి పెట్టడం వల్ల సూర్య భగవానుడు అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రగ్రహం అనుగ్రహం కావాలంటే తల్లిగారి యొక్క దీవెనలు తీసుకోవలసి ఉంటుంది. ఏదైనా ఒక ఆలయంలో శుభ్రమైనటువంటి బియ్యాన్ని ఆ గుడిలో డొనేట్ చేయడం వల్ల, అంటే 1 కేజీ 2 కేజీలు కాకుండా సుమారు ఒక 20 కేజీలు ఎవరికన్నా ఇవ్వడం వల్ల చంద్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు అధిదేవత అయినటువంటి పార్వతీ అమ్మవారిని ఆరాధించడం వల్ల, గౌరీదేవిని పూజించుకోవడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇక కుజగ్రహ అనుగ్రహం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించవలసి ఉంటుంది, కందులు దానం చేయవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆరాధించడం వల్ల వివాహంలో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది. ఇక విద్యా సంబంధించిన విషయాల్లో, వ్యాపార సంబంధించిన విషయాల్లో బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణుమూర్తిని పూజించవలసి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయడం వల్ల కంప్లీట్గా బుధగ్రహ అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నత స్థాయి ర్యాంకు సాధించవచ్చు. ఇక గురువు యొక్క అనుగ్రహం, అటు సంతానం కావాలన్నా ధనం కావాలన్నా గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి అంటే శివుని యొక్క ఆరాధన చేయడం, శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం, భార్యని తగు విధంగా గౌరవిస్తూ ఆవిడికి గౌరవప్రదంగా చూసుకోవడం వల్ల, అలాగే మీ యొక్క ఆడపడుచులు కానీ తల్లిగా అంటే ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే జాతకుడి జీవితంలో సుఖ సంతోషాలు పొందగలరు. కామన్గా శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇక శని భగవానుడి అనుగ్రహం కోసం శివుణ్ణి కంప్లీట్గా పూజ చేయవలసి ఉంది. నిడారంభరంగా చాలా సింపుల్ లైఫ్ జీవిస్తూ క్రమశిక్షణతో ఉంటూ ప్రతిరోజు శివారాధన వల్ల శనిగ్రహ అనుగ్రహంతో సాక్షాత్తు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక రాహుగ్రహ అనుగ్రహం కావాలంటే వ్యసనానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల రాహుగ్రహ శాంతి కలుగుతుంది. ఇక కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడు పూజా విధానం ద్వారా చాలా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఏదైనా గ్రహాన్ని సింపుల్గా మనమే నమ్మకంతో పూజించుకోవడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగి జాతకుడికి సర్వసౌఖ్యాలు కలిగే అవకాశం ఉంది. స్వస్తి.